ఆ భగవద్గీత చదవని వాళ్ళు కూడా కోట్లల్లో ఉన్నారు. ఒకసారి మా ఇంటికి రా, ఉదయాన్నే 4 గంటల నుంచి మా ఆవిడ ఏం చేస్తుంటుందో చూడు. భగవద్గీత పెట్టేస్తుంటుంది. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మాకు నేర్పించారు. ఇప్పుడు పుస్తకాల్లో కూడా లేవు కదా సార్? ఏం లేవు, మా భగవద్గీతలు లేవా? భగవద్గీత సపరేట్గా ఒక పుస్తకం ఉంది, కానీ స్కూల్లో భగవద్గీతను పరిచయం స్కూల్లో చెప్పడానికి లేదు కదా. నీ ధర్మాన్ని నువ్వు మంచి మంచి సబ్జెక్ట్ లేవదీసావు. నీ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసుకునేదానికి నీకు హక్కు లేదు. ఇది మన రాజ్యాంగం, దుర్మార్గులు రాసిన రాజ్యాంగం అమ్మాయి. హిందువులు తమ ధర్మాన్ని బోధించుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు నడపడానికి అవకాశం లేదు. మరి క్రిస్టియన్ స్కూల్స్ కాలేజీలు వాళ్ళకున్నాయి, వాళ్ళకి ఇచ్చారు. అంటే నీ ధర్మాన్ని నాశనం చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల నీ దేవాలయాలు నీ చేతుల్లో లేకుండా చేశారు. నీ చదువు నీ చేతుల్లో లేకుండా చేశారు. అన్ని రకాలుగా హిందువుని ఒక చట్టంలో బిగించి కూర్చోబెట్టున్నారు.